దేవుడి గుడిలోనే దొంగతనం. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘటన. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇంటి దొంగలు దేవుడికి శటగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో ఉద్యోగులు చేటివాటం చూపించారు. ఇద్దరు ఉద్యోగులు 500 నోట్లను తెల్ల కాగితంలో చుట్టి బ్యాగ్లో దాచేశారు. వివరాల్లోకి వెళ్తే, సింహగిరిపై పరకామణి కేంద్రంలో సోమవారం ఈవో ఆధ్వర్యంలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. దేవస్థానం ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలి ప్రతినిధులు ఆదాయం లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు అప్పన్న హుండీ ఆదాయం 2.6 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ రూపంలో హుండీ నుంచి సమకూరింది. 174 గ్రాముల బంగారం, 10.33 కిలోల వెండితో పాటు అదనంగా వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల సమయంలో దేవస్థానంలో పనిచేస్తున్న కె రమణ కొన్ని 500 నోట్లను తెల్ల కాగితాల్లో చుట్టి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లోనే కంప్యూటర్ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ కు అందజేశారు. అతడు దానిని తన వద్ద ఉన్న హుండీ తాళాలు భద్రపరిచే బ్యాగ్ లో దాచేశాడు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఎప్పటి నుంచి వ్యవహారం సాగుతుందో ఏమో గానీ ఎట్టకేలకు వాళ్ల పాపం పండింది. కరెన్సీ నోట్లు దాచుకున్నట్టు సీసీటీవీ కెమెరాలో కనిపించింది. గమనించిన ఈవో త్రినాథరావు విచారణకు ఆదేశించారు. దీంతో ఏఈఓ ప్రత్యేకంగా విచారణ చేశారు. 111 500 రూపాయల నోట్లు ఆ బ్యాగ్ లో బయటపడ్డాయి. ఈ ఘటనలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను విధుల నుంచి తప్పించడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగి కె రమణను ఈవో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిపై గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కేవలం ఈ ఇద్దరు ఉద్యోగులే ఇలా చేస్తున్నారా, లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా సింహాచలం అప్పన్న భక్తులను ఉలిక్కిపడేలా చేసింది.